ఏ ఇద్దరు వ్యక్తులు, అది భార్యాభర్త కావచ్చు, దోస్తులు కావచ్చు, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా ఇంకో వ్యక్తి మధ్యలో దూరిండంటే అక్కడ నాశనమే. తప్పులు అనేటివి భార్య చేస్తుంది, భర్త చేస్తుంది, ఇద్దరు చేస్తారు. ఎవరు తప్పులు చేసినప్పటికీ ఆ తప్పులు ఎంతవరకు తప్పులు, ఎలాంటి తప్పులు కూర్చొని మాట్లాడుకొని చర్చించుకోవాలి, చెప్పుకోవాలి. ఇలా కాదు ఇలా అని అనుకోవాలి. 16 సంవత్సరాలకో 17 సంవత్సరాలకో 18 సంవత్సరాలకో జరుగుతలేవు పెళ్ళిళ్ళు. ఏజ్ వారైన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎంతో కొంత మెచ్యూర్ అయి ఉన్నావు. నీ సంసారం గురించి నీకు పట్టు ఉండాలి, లోకం గురించి పట్టు ఉండాలి. నీకు అలాంటి పట్టు లేకుండా ఎప్పుడైతే మీరిద్దరు గొడవ పెట్టుకొని ఎదుటోళ్లకు నువ్వు నీ ప్రాబ్లం గురించి చెప్పుకుంటా పోతే నువ్వు 100% చులకన అయిపోతావు. నీ ఇంట్లో ఏంది వాట్సాప్ గ్రూప్లో పెట్టుడేందమ్మా? నీకు చెప్పుకుంటే నా బాధని నీకు చెప్పుకున్నా, నా బాధను తీసుకుపోయి నువ్వు వాట్సాప్లో పోస్ట్ చేస్తావా? అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఎదుటోళ్ళకి ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తావో అక్కడ 100% నువ్వు ఫెయిల్ అయినట్టే లెక్క. ఉంటాయి సమస్యలని, ప్రతి దాంట్లో ఉంటాయి. సమస్య ఉంది అని చెప్పేసి దాన్ని మనం మాట్లాడుకోకుండా పరిష్కారం ఎట్లా దొరుకుతుంది? కొన్ని సందర్భాల్లో 1 రోజు వినడేమో, 2 రోజులు వినడేమో, 3 రోజులు వినడేమో, 10 రోజులకో 15 రోజులకో నెలకో నీ దారికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కదా. కోపంలో ఉన్నప్పుడు వినకపోవచ్చేమో, కానీ ఒక టైం అనేది దాటిన తర్వాత ఆలోచిస్తాడు కదా. దాన్ని రిక్వెస్ట్గా చెప్పుకోవాలి, చెప్పుకునే విధానాలు ఉంటాయి. సార్, ఇప్పుడు అంటే మనం కొన్ని రీజన్స్ వింటూ ఉంటాం కదా, ఎంతసేపు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడి విడిపోవడం చూసాం, కానీ ఈ 2 కుటుంబాలు గొడవపడి వీళ్ళిద్దరు విడిపోయిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉంటాయి, ఎందుకుంటాయి? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ అనేటోళ్ళే ఆ ఒక కుటుంబం. ఆ కుటుంబంలో 2 ఉంటాయి. తల్లిగారు వాళ్ళు ఉంటారు, అత్తగారు వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి మూడో వ్యక్తి ఎవరైనా కావచ్చు రావడం వల్ల ప్లస్ అంటారా మైనస్ అంటారా? అంటే వీళ్ళకి మంచిది అంటారా నష్టం అంటారా అని? ఏ ఇద్దరు వ్యక్తులు, అది భార్యాభర్త కావచ్చు, దోస్తులు కావచ్చు, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా ఇంకో వ్యక్తి మధ్యలో దూరిండంటే అక్కడ నాశనమే. నాశనానికి నాంది స్టార్ట్ అవుతుంది. కానీ చేయాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిగా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇక్కడి మాటలు అక్కడే విని వదిలేయాలి. సపోజు నీకేదో ప్రాబ్లం ఉంది, నాకు చెప్పుకున్నావు, అదంతవరకే. నీకేదో ప్రాబ్లం ఉంది, నాకేదో ప్రాబ్లం ఉంది, నేను నీకు చెప్పుకున్నా, అంతవరకే వదిలేయాలి తప్ప దాన్ని తీసుకుపోయి మన మనసుకు రుద్దుకోవద్దు. ఇక రుద్దుకునడం స్టార్ట్ చేసిన కాడికి వెళ్ళి ఏమైపోతుందంటే గొడవలు అవుతాయి. అది మా తల్లిదండ్రులు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దోస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు ఏదో చేయబోయి ఏదో చేస్తే ఏమవుతుంది? కరెక్ట్, పాడవుతుంది. ఏం పాడవుతుంది? సంసారం పాడవుతుంది, జీవితం పాడవుతుంది, మన హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇక అన్ని రకాలుగా ఒకటి కాదు. ఇక అంటే ఇవన్నీ జరగద్దు అని అంటే ఎక్కడి మాటలు అక్కడే మర్చిపోవడం అనేది, ఎవరు చెప్పినా అది సజెషన్ అనుకొని విని అది మంచా చెడా, అది కరెక్టా కాదా అనేది చూడాలి. ఇక మధ్యలో అంటవా, వాడు ఎప్పుడు ఇద్దరి మధ్యలో వచ్చినా వాడు డమ్మీ పీస్ అవుతాడు. అది ఆ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఏ భార్య భర్తల మధ్యలో అయినా ఎవరు వచ్చినా డమ్మీ అయ్యేది ఎవరు అని అంటే మధ్యలో వచ్చిన వ్యక్తి. అవసరమా ఈ డమ్మీ అవ్వడం ఎందుకు? కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఏదో ఇంత తూతూ మంత్రంగా నీకు తోచిన ముచ్చట చెప్పినావా ఆడికే సరిపెట్టుకోవాలి తప్ప వాళ్ళను విడగొడదాము, వాళ్ళని ఇబ్బంది పెడదాము అనే ఆలోచనను ఎప్పుడైతే ఆలోచిస్తావో వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు ఏకమైనరా, నువ్వు డమ్మీ. ఇక నువ్వు చేసింది ఏం లాభం? ఫస్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది అమ్మాయి గ్రహించాలంటారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా గ్రహించాలమ్మా. తప్పులు అనేటివి భార్య చేస్తుంది, భర్త చేస్తుంది, ఇద్దరు చేస్తారు. ఎవరు తప్పులు చేసినప్పటికీ ఆ తప్పులు ఎంతవరకు తప్పులు, ఎలాంటి తప్పులు కూర్చొని మాట్లాడుకొని చర్చించుకోవాలి, చెప్పుకోవాలి. ఇలా కాదు ఇలా అని అనుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి. నువ్వు మంచిగా ఉండడానికి కొంచెం కష్టమవుతుందేమో, కానీ దానికి తగ్గట్టు మనం బాటలు వేసుకోవాలి కదా. నువ్వు ఎలాంటి ప్రయత్నం చేయకుండా నా మగడు మంచోడు కాదు, నా పెళ్ళం మంచిది కాదు అనుకుంటా మీ ఇద్దరు మనోవేదన గురైతే బాధపడేది ఎవరు? మీరిద్దరే కదా.
విషయాన్ని చర్చించుకొని విషయం గురించి మాట్లాడుకొని మార్చుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితం బాగుంటుంది. మధ్యవర్తులు ఎవరైనా మధ్యలో మాట్లాడితే వాళ్ళ సజెషన్లు, అది తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ సజెషన్స్ మాత్రమే తీసుకోవాలి తప్ప ఇంకా ఏదో తీసుకొని నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఏదైనా దానికి లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్ దాటిన తర్వాత ఏమవుతుంది, ప్రమాదంగా మారుతుంది. ప్రమాదంగా ఎప్పుడూ మార్చకూడదు. సో ఇప్పుడు ఏమంటారంటే ఏదన్నా వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ వచ్చింది అని అంటే అది ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది అంటారు. పేరెంట్స్ దానికి పెడితే మళ్ళీ అది చిలికి చిలికి గాలివానే అవుతుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు మాదిరిగా లేదు కదా, బాల్య వివాహాలు జరుగుతలేవు. 16 సంవత్సరాలకో 17 సంవత్సరాలకో 18 సంవత్సరాలకో జరుగుతలేవు పెళ్ళిళ్ళు. ఏజ్ వారైన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎంతో కొంత మెచ్యూర్ అయి ఉన్నావు. నీ సంసారం గురించి నీకు పట్టు ఉండాలి, లోకం గురించి పట్టు ఉండాలి. నీకు అలాంటి పట్టు లేకుండా ఎప్పుడైతే మీరిద్దరు గొడవ పెట్టుకొని ఎదుటోళ్లకు నువ్వు నీ ప్రాబ్లం గురించి చెప్పుకుంటా పోతే నువ్వు 100% చులకన అయిపోతావు. కరెక్టే. కొందరు ఏంటంటే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పినా ఒకటి, చులకన అవుతావు అని చెప్పేసి నిజంగా ప్రాబ్లం ఏందని నీకు తెలియకుండా నువ్వు అనవసరమైన విషయాలు చెప్పుకుంటూ పోతే ఇబ్బంది పడేది నువ్వే. ఇప్పుడు ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉంది, పలానా ప్రాబ్లం నువ్వు చెప్పుకుంటే దానికి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. చెప్పుకోకుండా ఏ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరకదు. కానీ నేను చెప్పబోతున్న వ్యక్తి ఎలాంటోడు, ఆయన ఎలాంటి వ్యక్తి, నిజంగా నాకు కరెక్ట్ సాయం చేస్తాడా, తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మన గురించి ఎలా ఆలోచిస్తారనేది ఎంతో కొంత అవగాహన ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకే చెప్పాలి తప్ప మన ఇంటి ముచ్చట్లు తీసుకుపోయి బయట పంచేటోళ్ళకి చెప్పినావా ఇక ఏం లాభము. నువ్వు ఎంత మంచి సంసారం చేసినా ఎప్పుడు లొల్లేయాలి ఇంట్లో అని భావనకు వచ్చేస్తాం. అది జరగద్దు అని అంటే 100% ఏంటంటే మనము చెప్పుకునే ఫ్రెండ్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఎంతో కొంత మనకు పర్ఫెక్ట్ అయిన వాళ్ళే ఉండాలి. మనకు సజెషన్ మాత్రమే ఇవ్వాలి తప్ప మనల్ని చులకన భావంతో చూడకూడదు. వాళ్ళు చాలామంది ఏంటంటే నువ్వు చెప్తివా అంటే ఇప్పుడు ఇలా వాట్సాప్లో వచ్చేసినాయి, వాట్సాప్లో మెసేజ్ పడుతుంది, పలానా భార్యాభర్తకు లొల్లి, రమేష్కు పార్వతికి లొల్లేట. ఆ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, కుటుంబాల గ్రూప్స్ ఉంటాయి. ఇక కుటుంబాల గ్రూప్లలో పడేస్తారు, ఇలా లొల్లి అయింది, బాగా కొట్టుకున్నారు వాళ్ళిద్దరు. నీ ఇంట్లో లొల్లి అయింది వాట్సాప్ గ్రూప్లో పెట్టుడేందమ్మా నీకు చెప్పుకుంటే? ఇది న్యాయమేనా? నా బాధని నీకు చెప్పుకున్నా, నా బాధను తీసుకుపోయి నువ్వు వాట్సాప్లో పోస్ట్ చేస్తావా? అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎదుటోళ్ళకి నువ్వు ప్రాబ్లం చెప్తున్నావు అని అంటే ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ ఇచ్చేవాడిని వెతుక్కోవాలి తప్ప వాడు తీసుకుపోయి వాట్సాప్ గ్రూప్లలో పెడితే ఇక నీది ఏముండే, కరెక్ట్, వాల్యూస్ పోతాయి కదా. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఏ ఇద్దరి మధ్యలో అయినా కావచ్చు, భార్యాభర్తలు లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, ఏ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధాన్నైనా మధ్యలో ఎవరు రాకూడదు అని అంటే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఎదుటోళ్ళకి ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తావో అక్కడ 100% నువ్వు ఫెయిల్ అయినట్టే లెక్క. ఏమంటావు నవ్య? కరెక్ట్. నా ఒపీనియన్ అని చెప్తున్నా. ఎవరైనా కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కూర్చొని నాకు ఇది కాదు, నాకు ఇది నా ప్రాబ్లం, ఇది నేను ఇట్లా అనుకుంటున్నా, నువ్వేమంటావు, నువ్వు ఎంతవరకు నాకు సహాయపడతావు అనే విషయాన్ని మాట్లాడుకుంటే సరిపోయా. ఉంటాయి సమస్యలని, ప్రతి దాంట్లో ఉంటాయి. సమస్య ఉంది అని చెప్పేసి దాన్ని మనం మాట్లాడుకోకుండా పరిష్కారం ఎట్లా దొరుకుతుంది? కొన్ని సందర్భాల్లో 1 రోజు వినడేమో, 2 రోజులు వినడేమో, 3 రోజులు వినడేమో, 10 రోజులకో 15 రోజులకో నెలకో నీ దారికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కదా. అవును. కోపంలో ఉన్నప్పుడు వినకపోవచ్చేమో, కానీ ఒక టైం అనేది దాటిన తర్వాత ఆలోచిస్తాడు కదా. దాన్ని రిక్వెస్ట్గా చెప్పుకోవాలి. చెప్పుకునే విధానాలు ఉంటాయి. నువ్వు మారవు, ఇక నువ్వు మారవు, నీ బతికింతే, నువ్వు ఇసుంటి దానివే, నువ్వు ఇసుంటోడివే. ఏం సబ్జెక్ట్ ఇదంతా? ఏటోడికి ఏమవుతుంది? నీ మీద కోపం పెరుగుతుందా తగ్గుతుందా? ఖచ్చితంగా పెరుగుతాయి. మరి పెరిగిన తర్వాత ఏమవుతుంది? గొడవలు అవుతాయి. మరి గొడవలు అయిన తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా మూడో మనిషి అనేది ఎంటర్ అవుతారు. మరి మూడో మనిషి ఎంటర్ ఎవరి వల్ల అయిండు? వాళ్ళ వల్లనే. మరి కాబట్టి ఇదంతా కాకుండా నీ సమస్యను నువ్వే పరిష్కరించుకుంటే అయిపోయాయి కదా.
కరెక్ట్. నీ జేబులో మందు పెట్టుకొని ఏదో మెడికల్ షాప్ పోయి ఎతికినట్టు ఉంటుంది.